ఒక చిన్న పార్క్ ఉన్నది. ఆ చిన్న పార్కులో మొట్టమొదటిగా కాలనీ నిర్మితమవుతున్నప్పుడు వాటర్ ట్యాంక్ కూడా కాలనీ కోసము కాలనీ వాసుల డబ్బులతోనే వాటర్ ట్యాంకు మరియు ఈ 10% ల్యాండ్ కూడా ప్రతి ఒక్క కుటుంబంను ఆర్థికంగా వాళ్ళు డబ్బులు వెచ్చించి కొన్న భూమి ఇది. ఇందులో వాటర్ ట్యాంకు ఇప్పుడు మరి ఒక వాటర్ ట్యాంకు పెద్ద ట్యాంకు నిర్మించాలని ప్రభుత్వము అట్లాగే మన ఆర్మూర్ మున్సిపాలిటీ అధికారులు ఇక్కడ నిర్మాణం చేపట్టిండ్రు. ఈ నిర్మాణం చేపట్టడంతో కాలనీలో ఉన్నటువంటి ఈ చిన్న పార్కు స్థలం లేక ఇంకా చిన్నదిగా అవుతుంది. అట్లాగే ఈ పార్కులో చాలామంది విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులు సేద తీర్చుకోవడానికి ఇక్కడికి మనశ్శాంతి కొరకు వస్తారు. అటువంటి స్థలం కూడా లేకుండా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా మేము అభివృద్ధి కమిటీ భావిస్తుంది. కాబట్టి ఇందులో ఎటువంటి నిర్మాణం చేపట్టద్దని, చిన్నపిల్లలు కూడా ఇక్కడ చాలా ఆటలాడుకోవడానికి ఒక ఆహ్లాదకరంగా ఇక్కడికి విచ్చేస్తారు. మరి ఈ సుందరమైనటువంటి పార్కు నిర్మితం కావడానికి గతంలో పనిచేసినటువంటి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ లింగగౌడ్ గారు 65 లక్షలు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి సుందరంగా దీన్ని తీర్చిదిద్దినారు. మొన్నటి వరకు ఉన్నటువంటి కౌన్సిలర్ లింబాద్రి గౌడ్ గారు కూడా దీనికి ఇందులో ఏ కార్యక్రమం చేపట్టవద్దు అని వారు కూడా సెలవిచ్చిండ్రు. వారు కూడా ఎన్నో విధాలుగా వాళ్ళు ఉన్న కాలంలో దీనికి ఎటువంటి నిర్మాణం చేపట్టనీయలేదు. మరియు కమిటీ కూడా ఇప్పుడు కూడా అంటున్నది ఏంటి అని అంటే, ఇక్కడ ఏ నిర్మాణం చేపట్టకుండ్రి, దయచేసి మీకు ప్రాధేయపడుతున్నాము. ఉన్నదే ఆర్మూర్లో ఏకైక చిన్న పార్కు, మొత్తం కలిస్తే ఇటు అటు కలిస్తే ఒక 30-40 గదాల కన్నా ఎక్కువ కాదు. దాంట్లో ఈ 25% దీన్ని ఆక్రమించేస్తే మాకు కూర్చోవడానికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కాకుండా 4 కాలనీ వాసులు కూడా ఇక్కడికి విచ్చేస్తారు. సేద తీసుకోవడానికి, సంతోషపడడానికి, పిల్లలు ఆటలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ ఆట స్థలమును, ఈ పార్కును, ఈ సుందరవనంను అన్యక్రాంతంగా చేయొద్దని మరి కమిషనర్ గారిని మేము కోర్చు ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు సాగనీయొద్దని, అట్లాగే మా అందరికి కూడా విచారం చేస్తే చాలా బాగుంటుండే. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందైనా కానీ చేయొద్దని, ఈ నిర్మాణం పనులు ఆపేయాలని, అట్లాగే చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కూడా తీసేసి పక్కకు పడేయడం జరిగింది. దీన్ని యథావిధిగా పిల్లలు ఆడుకునే రకంగా తయారు చేయాలని మేము మరి కోర్చు ఈ నిర్మాణం పనులు ఆపేయాల్సిందిగా గౌరవ మున్సిపల్ కౌన్సిలర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అట్లాగే అందరికి కూడా పై అధికారులకు కూడా మేము మనవి చేస్తున్నాము. ఇక్కడ నిర్మాణం చేపట్టద్దని మేము ప్రాధేయపడుతున్నాం. అయితే మేము పొద్దున ఒక 50 మంది వాకర్స్ అసోసియేషన్ వాళ్ళము ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాము. ఈ చిన్న పార్కు ఆర్మూర్ మొత్తం సిటీలో ఒకటే పార్కు, అది హౌసింగ్ బోర్డు పార్కు. ఎంతోమంది సేద తీరడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒకటే పార్కుని కూడా ఇంతకుముందు 30 ఏళ్ళ క్రితం డాగ్ బంగ్లా ఉండేది, అక్కడ పార్కు ఉంటుండే మేము అందరం వెళ్ళి పిక్నిక్ వెళ్ళే వాళ్ళము, అక్కడనే భోజనాలు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒకే ఒక పార్కు, అది చిన్నగా ఉంది. ఆ చిన్న పార్కులోకి ఆట స్థలంకు కేటాయించిన స్థలంలో ఆల్రెడీ ఆట స్థలంలో అన్ని ఆటలాడుకునే వస్తువులన్నీ పోయినాయి, అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. దాన్ని తీసేసిండ్రు, కూలగొట్టేసిండ్రు, పడగొట్టి దాని మెయింటెనెన్సే లేదు. ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు అని బాధపడుతున్న సమయంలో మళ్ళీ ఇంకొక వాటర్ ట్యాంక్ తెచ్చి పెడుతున్నారు. పెట్టేసరికి ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు, తర్వాత టెన్నిస్ ఆడేవాళ్ళు, దాని తర్వాత ఇక్కడ వాకింగ్కి వచ్చేవాళ్ళు, ఒక విశ్రాంత ఉపాధ్యాయులు అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. సాయంత్రము మంచి ఆక్సిజన్, మనం ప్రయాగ్రాజ్లో కూడా చూసినవచ్చు, అక్కడ పక్కన అడవిలాగా పెంచారు, ఎందుకంటే చెడు గాలిని వీల్చేసి ఆక్సిజన్ అందిస్తుందని. అటువంటిది అంతా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అంతా ప్రయత్నించారు. మనం ఉన్న పెద్ద సిటీలో ఒక చిన్న పార్కును కూడా కాపాడుకోకపోతే మనం ఎందుకు వేస్ట్ కదా. అందుకని హౌసింగ్ బోర్డు వాళ్ళే కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీ ఎన్ని కాలనీస్ ఉన్నాయి, అక్కడ నుంచి ఆర్మూరు చిన్న పాతగల్లి కింది బారి నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి పిల్లలతో వచ్చి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. పొద్దున మాత్రము 5 గంటల నుంచి 8 గంటల వరకు చాలామంది ఎంప్లాయీసు, తర్వాత మధ్యతరగతి వాళ్ళకు ఎక్కడ వెళ్తారు, వాళ్ళకి ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చేసి ఎంతో ఆనందపడుతూ ఉంటారు. మనుమరాలను తీసుకొని వచ్చిన తాతలు కూడా ఎంతోమంది సంతోషపడుతూ ఉంటారు ఇక్కడ. కాబట్టి ఇంత మంచి పార్క్ని దాన్ని చెడిపేయడం మంచిది కాదు. ఇంకా కావాలంటే ఇంకొక పార్క్ నిర్మించాలా, అంతేగాని ఉన్నదాన్ని ఎంటర్టైన్మెంట్కు ఉన్న ఒకదాన్ని తీసేయడము మన బుద్ధి తక్కువ అవుతుంది. తర్వాత కాలనీ వాసులు కూడా అందరూ
దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మా పార్కును తీసేస్తే మాకు హౌసింగ్ బోర్డుకు అందంగా ఉన్నది అంటే ఒకటి చెప్పుకోవడానికి ఒక ఐకాన్ ఉన్నదంటే పార్కు మాత్రమే. ఆ పార్కును కూడా తీసేస్తే మేము చాలా బాధపడిపోతాం. దయచేసి ఈ నిర్మాణాన్ని ఆపేసి ఆ వస్తువులన్నీ చెడిపేసిన వస్తువులన్నీ యథాతథంగా దాన్ని నిర్మాణం చేసి ఉంచేస్తే పిల్లలందరూ వచ్చి ఇక్కడ ఆడుకుంటారు. మీరు దీనికి సహకరిస్తే మీకు సదా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. కమిషనర్ గారికి హౌసింగ్ బోర్డ్ కాలనీ కమిటీ ద్వారా తెలియజేయనది ఏమనగా, ఆర్మూర్లో ఉన్నదే ఒక పార్కు. ఆర్మూర్కు తలమానికంగా నిలిచిన హౌసింగ్ బోర్డ్ పార్కును అందరు కలిసి ఇక్కడ వాటర్ ట్యాంక్ అనే నిర్మాణం జరిపి, ఆ నిర్మాణం వల్ల పార్క్ అంతా చెడిపోతున్నది. కాబట్టి ఇక్కడ ఆర్మూర్లో ఎక్కడ పార్కులు లేవు. ప్రజలందరికీ ఒక సేద తీర్చుకోవడానికి సాయంత్రము ఉదయం వాకింగ్కు బాగా ఉపయోగపడుతుంది. అట్లాంటి దాంట్లో ఇట్లాంటి వాటర్ ట్యాంకులకి నిర్మాణం చేసి డిస్టర్బ్ చేయవద్దని తెలియజేస్తున్నాము. కాబట్టి కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి లింగగౌడ్ గారు, కౌన్సిలర్ అయినటువంటి లింబాద్రి గౌడ్ గారు, వీళ్ళందరికీ కాలనీ వాసులందరికీ నమస్కారము. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కిందట ఉన్న పార్కు ఈ స్థితిని ఇప్పటికీ ఈ స్థితి చాలా మారిపోయింది. ప్రభుత్వం ఏదైతే వృక్షో రక్షిత రక్షిత అంటని ప్రభుత్వం స్లోగన్ ఇస్తుంది, కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇక్కడ కొత్తగా నిర్మించబోయేటువంటి వాటర్ ట్యాంకులకి ఇక్కడ పార్కు దగ్గర ఉన్న చెట్లన్నీ కొట్టివేస్తేనే అక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతున్నది. మరి ఇక్కడ ఉన్న అధికారులు వృక్షో నరికిత అన్నట్టే భావన ఉన్నది. ఇక్కడ ఉన్న భూమి ఎక్కడైతే ఆట వస్తువులు ఉన్నాయో పిల్లలకు, ఆ పిల్లలకు ఆట వస్తువులు లేకుండా చిల్లర చెదరుగా ఉన్నాయి. దీని వీడియో క్లిప్సింగ్ కూడా మేము ఇప్పుడు ఇక్కడ పెట్టాము. ఇటువంటి స్థితి రాకుండా ఆర్మూర్లో బ్రాండ్ ఐకాన్గా ఉన్నది. ఎక్కడి నుంచి ఏ ఊరికి వచ్చినా అని పార్క్ వరకు రండి అనగానే ఆటో అయినా ఏ అయినా అని పార్క్ అనేది అంత ఫేమస్ అయిన ఉన్న పార్కును ఇట్లా పార్కు లేకుండా ఇక్కడ ఎంతోమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంత సేద తీరుతున్నారంటే వాళ్ళకు ఇక్కడ మార్నింగు ఈవినింగు షిఫ్ట్ పద్ధతిలో వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ ఉంటున్నారు. పిల్లలకైతే చాలా అనుకూలమైన ప్రదేశం. మరి ఇక్కడ కూడా ప్లే గ్రౌండ్ లేదు. ఇక్కడ ఉన్న హాస్టల్ విద్యార్థులకు కానీ దగ్గరలో ఏదైనా ఉన్నది మీకు తలుచుకుంటే అసైన్మెంట్ భూములు గవర్నమెంట్కి ఎన్నో భూములు ఉంటాయి, అక్కడ నిర్మించదలబెట్టాలని. ఇక్కడ 4-5 కాలనీ వాసులు, విద్యానగర్ అయితే ఏంది, జర్నలిస్ట్ కాలనీ అయితే ఏంది, దూయ కాలనీ, ఈ కాలనీ వాసులు అందరూ ఇక్కడికి వచ్చి వాకింగ్ కొరకు మరి యోగా కొరకు ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఇది పార్క్ లేకుండా ఆల్రెడీ పార్కు చిత్రవద్రం అయిపోయింది. ఇక్కడ గ్రాస్ లేకుంటేనే అయిపోయింది. ఇంకా దీన్ని
వృక్షాలతోని కానీ గడ్డితోని కానీ ఏమైనా డెవలప్ చేద్దాం అనుకుంటే మధ్యలో వచ్చేసి ఇక్కడ వాటర్ ట్యాంక్ కడుతున్నంత సమంజసం కాదు. దీని తరపున కాలనీవాసుల తరపున మేము అందరం కూడా ఒకటే కోరుతున్నాము, ఇటువంటి నిర్మాణంని తక్షణమే ఆపివేసి ఇంకొక వేరే స్థలంలో పెట్టి ఈ పార్కుని యొక్క గొప్పతనాన్ని చేసేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. కాలనీవాసులందరికీ నా యొక్క శుభోదయం. ఈ పార్కు గత 8 సంవత్సరాల నుంచి మా హౌసింగ్ బోర్డు తలమానికం ఉన్నది. ఈ పార్కు ద్వారానే మా హౌసింగ్ బోర్డుకి అందం వచ్చింది. ఈ పార్కు వచ్చినాకనే మాకు ఇక్కడ ఫెసిలిటీస్ కానీ రోడ్డు రవాణా కానీ అన్నీ పెరిగినాయి. ఈ పార్కు ఎంతోమంది పిల్లలకు ఆట నిలయంగా, మన పెద్ద వయసు వారికి వాకింగ్ కానీ వాళ్ళ యోగాకు కానీ ఒక మంచి ప్రదేశంగా ఇక్కడ ఉన్నది. దీన్ని గతంలోనే తీద్దామంటే మేము వ్యతిరేకించినాం, అప్పుడు కూడా క్యాన్సిల్ చేసినాం. లాస్ట్ టైం మన సురేష్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా కొబ్బరికాయ కొడతా అంటే కొట్టనీయలే, వద్దని చెప్పినాం. వేరే ప్లేస్ తీసుకోరి, మా కాలనీలో చాలా ప్లేస్ ఉన్నాయి ఇంకా మున్సిపల్ సంబంధించినవి, అక్కడికి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు మంచిగా స్పందించారు. మరి అనివార్యంగా ఇది ఎందుకు మొదలుపెట్టారో మాకు కూడా అర్థం కావట్లేదు. ఇది కరెక్ట్ కాదు. ఇది అప్పుడే ఈ ఖాళీగా ఉన్న ప్లేస్ను మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి కృషితో మనం నిర్మించుకోవడం జరిగింది 25 లక్షలప్పుడు. ప్రస్తుతం ఏ గవర్నమెంట్ రాని, ఎవరైనా రాని, ప్రకృతిని కాపాడాలా. పెద్ద వయసులందరికీ ఒక వేదికగా ఉన్నటువంటి దాన్ని కూల్చేసి అందరిని రోడ్డు మీద నిలబెడతా అంటే మర్యాద కాదు, ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈ పార్కు అందరిది, మనం రక్షించుకుందాం. ఇక్కడికి వచ్చేటి అందరికీ వచ్చి మనశ్శాంతిగా ఒక ఆక్సిజన్ పార్క్గా దీన్ని మనం అభివృద్ధి చేసుకుంటే చాలా బాగుంటుంది. దయచేసి మన మున్సిపల్ కమిషనర్ కానీ, మన ఇన్ఛార్జ్ మినిస్టర్కి కానీ, మన ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారికి కానీ, మనం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి కానీ ఒకటే వినయించుకున్నది, ఈ పార్కులో ఎటువంటి మున్సిపల్కి సంబంధించిన ఫ్యూచర్లో కూడా కట్టడాలు నిర్మాణాలు చేయొద్దు దయచేసి. ఇంకా చెట్లు పెంచుకొని అందరికీ ఉపయోగపడి చేయండి. మేము కాలనీ వాళ్ళని కూడా సహకరిస్తాం. దీని మెయింటెనెన్స్కు అవసరమైతే మా కాలనీ వాళ్ళందరం కూడా చందాల రూపంలో కానీ దేని రూపంలో కానీ మేము అందరం యునైటెడ్గా రెడీ ఉన్నాము. ఫ్యూచర్లో దీనికి కావాల్సిన ఏదైనా కావాలంటే కూడా మేము కాలనీ తరఫున ఇవ్వడానికి రెడీ ఉన్నాము. దగ్గర ఆర్మూర్ నుంచి సగం ఆర్మూరు ఇక్కడ వీకెండ్ వచ్చి గడుపుతారు చాలామంది. శనివారం ఆదివారం దాదాపు 4 మైనార్టీ స్కూల్స్ దగ్గర ఉన్నాయి. 100 మంది పిల్లలు ఆదివారం వస్తే తెలుస్తుంది వాళ్ళకు ఎంతమంది ఇక్కడ అన్నం తినుకుంటా, పిల్లలతో ఆడుకుంటా, తల్లిదండ్రులు ఎంత సేవ చేస్తారు. కాబట్టి ఇటువంటి పార్కును చెడిపోయొద్దు దయచేసి. ఒకటే వినియోగించుకుంది కాలనీవాసిగా, రాజకీయాలు కాదు, కాలనీవాసిగా ఒకటే కోరుకునే అంటే పార్కు మా హౌసింగ్ బోర్డు తలమానికం. ఖచ్చితంగా దీన్ని కాపాడుకుంటాం. దీన్ని కాపాడుకోవడానికి ఎక్కడికైనా మేము కాలనీగా ఉమ్మడిగా పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. ఒకటే మా చెప్పేది వినయ్ రెడ్డి గారికి కానీ, రాకేష్ రెడ్డి గారికి కానీ, ఖచ్చితంగా ఈ పార్కులో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దు, ఎటువంటి చేయకండి. మీకు చాలా ప్లేస్ ఉంది, మీకు కావాలంటే చాలాసార్లు చెప్పినాం. ఇక్కడ మా విజయత డిగ్రీ కాలేజ్ దగ్గర మున్సిపల్ ప్లేస్ ఉంది, ఇక్కడ తిమ్మూర్తి మెడికల్ ఇంటికాడ ఆడ ప్లేస్ చూపెట్టినాము. చాలా ఉన్నాయి మా దగ్గర ప్లేస్. ఇక్కడికి వెళ్ళూరి అనవసరంగా పిల్లలు ఆడుకునేదాన్ని, పెద్దలు ఆడుకునేదాన్ని ఖరాబ్ చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఇది నిర్మించుడే కష్టమైంది, నిర్మించిన దాన్ని చెడగొట్టి కులగొడతామంటే కరెక్ట్ కాదు ఈ టైంలో. కాబట్టి మేము కాలనీవాసిగా దీన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నా. కాలనీవాసిగా దీనికి మేమందరం కాలనీ అందరితో కలిసి పోరాడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. నిర్మాణం తక్షణం ఆపకుంటే ఖచ్చితంగా త్వరలో మున్సిపల్ ముట్టడించినా సరే మేము దీన్ని ఖచ్చితంగా ఆపి తీరుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. జయతున్నా. ఈరోజు హౌసింగ్ బోర్డు పార్కులో వాటర్ ట్యాంక్ నిర్మాణం గురించి అడ్డుకోవడానికి మా కాలనీ నివాసులు, కాలనీ అభివృద్ధి అధ్యక్షుడు, కాలనీ కమిటీ సభ్యులు, వాకర్ అసోసియేషన్, కాలనీ ప్రముఖులు అందరి సమక్షంలో ఈరోజు నిర్మాణం వద్దని చెప్పడానికి మేము ఇక్కడ కాలనీ నివాసంలో సమావేశాలు చెప్తా ఉన్నాము. ముఖ్యంగా కమిషనర్ గారు చెప్తా ఉన్నారు ఏంటంటే, ఇది హౌసింగ్ బోర్డు పార్క్ అనేది ఒక చరిత్ర. హౌసింగ్ బోర్డు కాలనీ అంటేనే ఒక చరిత్ర ఉంది. దీనికి గత 20 సంవత్సరాల కిందటనే ఒక పార్కు స్థలం కేటాయించడము, ఒక మందిరం కేటాయించడము, కమ్యూనిటీ హాల్ కేటాయించడం అనేది ఒక పద్ధతిగా ప్రణాళికతో ఉన్న స్థలంలో, సుమారు 1 ఎకరం చిల్లర ఉన్న స్థలంలో గత 18 సంవత్సరాల కిందటనే డి శ్రీనివాస్ గారు 50 లక్షల రూపాయలు పార్క్ కేటాయించడం జరిగింది. అప్పుడు మేము ఫాలోయింగ్ లేక అప్పుడు గవర్నమెంట్ పోయి వాళ్ళంతా ఆగిపోయింది. మొన్న 8 సంవత్సరాల కిందట మన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పాలకవర్గంలో నేను మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు నా కాలనీ కోసం, నా కోసం అని చెప్పేసి ఇక్కడ మా కాలనీ కోసం పెద్ద ఎత్తున 65 లక్షల రూపాయలతో పార్కు నిర్మాణించుకోవడం జరిగింది. సుందరీకరణలో మొట్టమొదటి ప్రథమ బహుమతి వచ్చింది మన ఆర్మూర్కు. మరి అట్లాంటి సుందరీకరణ ఆర్మూర్ పట్టణంలో సుందరీకరణ ప్రబద్ధ భావాలు వచ్చినప్పుడు ఉన్న పార్కుని ఖరాబ్ చేసేసి ప్రకృతికి విరుద్ధంగా పోవడం అనేది సమంజసం కాదని చెప్తా ఉన్నాము.
ముఖ్యంగా ఎమ్మెల్యే రాజకేష్ రెడ్డి గారికి మా కాలనీ తరఫున విన్నవించుకున్నది ఏంటంటే, అన్న మీరు అనియత భావించకూర్రి, ఇది పార్క్ అంటే అందరి స్థలం కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మంచి స్థలం ఎక్కడైనా చూపిస్తాం మేము. ఆ రోజు కూడా సుదర్శన్ రెడ్డి గారు మీరు విజిట్ చేసినప్పుడు కూడా మేము మీకు చెప్పడం జరిగింది, మంచి స్థలం చూపిస్తామన్నా, మీరు మంచి ఎక్కడైనా కట్టండి అని చెప్పినాము. మీరు కూడా సౌహృదంతో ఓకే అన్నారు. మరి మీకు మిస్గైడ్ చేసినట్టున్నారు మున్సిపల్ వాళ్ళు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం మీకు వ్యతిరేకంగా కాదు. కాబట్టి మేము విన్నవించుకున్నది ఏంటంటే, ఇక్కడ పార్కులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దని చెప్పేసి, ట్యాంక్ కడితే ఏమైంది, కాలనీకి అవసరమే వాటర్ ట్యాంక్ అనేది. మా అభివృద్ధి కోసము మీరు చేస్తున్న పని చాలా హర్షించదగిన విషయమే. కానీ ఒక పక్కకు ఉండాలా, ఎక్కడైనా ఒక సముద్ర స్థానంలో ఉండాలా. ఇది పబ్లిక్ తిరిగే ప్లేస్ కాబట్టి చిన్నపిల్లలకు, వయోవృద్ధులకు, విశ్రాంత ఉద్యోగులకు, వాకర్సులకు కాలనీ 4-5 కాలనీలు ఇక్కడికి వస్తాయి కాబట్టి వారందరికీ డిస్టర్బ్ అవుతుంది చాలా. ఇది పార్క్ అంటే పార్క్ మాదిరే ఉండాలి కాబట్టి దీంట్లో ట్యాంకులు నిర్మాణం చేస్తే ఆట స్థలం దెబ్బతింటుంది, ఇక్కడ విజిటర్స్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ తక్షణమే ఈ కార్యక్రమాలు నిర్మాణాలు ఆపేయాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే కనీసం మా స్థానిక నాయకులం ఇక్కడ ఉంటాం. కనీసం కమిటీకి కానీ ఒక కమిటీ అనేది ఉంటుంది. ఇక్కడ కమిటీకి ఇన్ఫర్మేషన్ లేదు, కాలనీ ప్రముఖులకు ఇన్ఫర్మేషన్ లేదు. ధన నాచేసారు, మిమ్మల్ని తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించారు. అన్న ఇక్కడికైనా కానీ మేము మంచి స్థలం చూపిస్తాము, మీరు మా టైం ఇస్తే మా కాలనీ వాళ్ళు అందరం వచ్చి మీకు కలుస్తాం. ఖచ్చితంగా మాకు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టుకుందాం. 1 పెట్టారు ఇక్కడ, కాకపోతే కొద్దిగా పక్క కనిపెడదాం. ఏదో అసైన్మెంట్ ల్యాండ్ కానీ 10% ల్యాండ్ కానీ చాలా ఉన్నాయి, మాకు అన్ని తెలుసు కాబట్టి మేము చూపిస్తాం, కాలనీ నిర్మాణం చేద్దాం. కానీ ఈ పార్కు ఎవరైతే ఉన్న ఆట స్థలాన్ని వీక్ పారేయడం అనేది విడ్డూరం అని చెప్తా ఉన్నాను. ఆర్మూర్లో పార్క్ ఉన్నదంటే ఏకైక పార్క్ ఇది ఒకటే. వాస్తవంగా చెప్పాలంటే గతంలో 40 ఏళ్ళ కిందట అక్కడ గెస్ట్ హౌస్ కిందట ఒకటి ఉంటుండే, దాన్ని ఖరాబ్ చేసేసి అన్ని రూములు కట్టేసి మరి ఉన్న పార్కుని ఇది సంస్కృతి ఎటుపోతుంది. పార్కులు పెంచాలా, అడవులు పెంచాలా, పచ్చదనం కాపాడాలా, కానీ ఉన్న పచ్చదాన్ని నరికేసి ఇప్పుడు ట్యాంక్ అయితే ఉన్న చెట్లన్నీ కట్టేస్తారు. పిల్లలకు ఆట ఇబ్బంది అవుతుంది. ఇవి ఆట స్థలంలో ఇప్పటిదాకా మీరు వీడియో తీస్తారు, ప్రతి ఒక్కటి డ్యామేజ్ చేస్తారు. ఈ అయితే ఐటమ్స్ డ్యామేజ్ చేస్తారో తక్షణమే రేపే చర్యలు చేపట్టేసి ఆ పనులన్నీ పూర్తి చేయాలా, ఆట వస్తువులన్నీ ఎప్పటి యథావిధంలో ఉంచాలా అని కమిషనర్కి చెప్తా ఉన్నాం. ఇది కాలనీ నివాసిగా చెప్తా ఉన్నాం, రాజకీయ కోణంగా దృష్టిగా చూడకూడదు. కాలనీ కోసం, కాలనీకి ఏదైనా సరే మేము ఎప్పుడు ముందే ఉంటామని చెప్తా ఉన్నాం. ఇది గత 20 సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నాం. గతంలోనే ఈ క్లబ్ వాళ్ళు మేము పెడతాం, మేము నిర్మాణం చేస్తాం, మాకు దత్తత ఇవ్వాలంటే కూడా మేము ఇవ్వలేము. మేము దగ్గరుండి మేము రూపాయి జమ చేసుకొని ఇక్కడ వేద్దాం అనుకున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్రతి కాలనీ వాస్తుంది ₹1 ఇక్కడ ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. ఇది డబ్బులు చెల్లించి కొనుక్కున్న స్థలం, అది సొంత స్థలం. అట్లాంటి మేము అనడానికి లేదు, ఎందుకంటే ట్యాక్సీలు ఇస్తున్నాము, మీరు హ్యాండ్ ఓవర్ చేసినాము, మున్సిపల్ అయిపోయింది, అది వేరే విషయం. కానీ డెవలప్ చేయాలి, కానీ ఉన్నదాన్ని ఖరాబ్ చేసేసి మీరు చేతులుకుంటే కుదరదు. కమిషనర్ గారికి చెప్తా ఉన్నాము, ఇక ముందు కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా కాలనీ దృష్టికి వస్తే మా కాలనీ పెద్దలు ఉంటారు, కమిటీ ఉంటుంది, ఎవరికైనా విచారం చేస్తే మేము మంచి చెడులు చెప్తాము. మీ అభివృద్ధిలో ముందు కాలనీ ట్యాంక్ అనేది అందరి కోసమే కాబట్టి మరి ఆ ట్యాంక్ అనేది ఒక పక్కకు ఉండాలా, ఏదైనా ఉండాలా. రేపటి నాడు ఏమైనా అయితే చెప్తే మంచి చెడులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇట్లాంటి నిర్మాణాలు చేపట్టద్దని తక్షణమే నిలిపివేసేలా, మరి ఏదైతే డ్యామేజ్ చేసారో రేపే పనులు చాలు చేయాలని చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ గురుకుల పాఠశాల 4-5 గురుకుల పాఠశాలలు, వాళ్ళు సండే రోజు అయితే ఇక్కడ జాతర జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వస్తే వాస్తవంగా కనీసం సదుపాయాలు లేవు. మన 2-3 సార్లు కమిషనర్ కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ వాటర్ కలెక్షన్ అవసరం ఉన్నది, వాటర్ అవసరం అని చెప్పేసి చేసిన దాఖలు లేదు. గత 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు, దీని మెయింటెనెన్స్ లేదు, కనీసం మెయింటెనెన్స్ కూడా లేదు. ఇక్కడ కనీసం ఒక 2 కేటాయించేసి మెయింటైన్ చేయడానికి పచ్చదనం ఉన్న పచ్చదనం పోయి గ్రౌండ్ ఎడర్ చేసి పడేసారు. చూస్తేనే బాధ అనిపిస్తున్నది. ఇక్కడ రోజుకు కొన్ని 100 మంది వస్తారు, విజిట్ చేస్తారు. 4-5 కాలంలే కాకుండా గురుకుల పాఠశాలకు సంబంధించిన పేరెంట్స్ సండే మంత్లీ సండే వచ్చినప్పుడు ఇక్కడ ఒక జాతర మాదిరి ఉంటుంది. అట్లాంటిది దృష్టిలో పెట్టుకొని వారికి సవలతులు కల్పించాలా, కానీ ఉన్న సవలతులు తీసేసి మొత్తం ఎడారి చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఇక ముందు ఇట్లాంటి జరిగితే మేమందరం ఇక్కడ ఎవరైతే అందరూ వస్తారో వాకర్ అసోసియేషన్ కానీ, వృద్ధులు కానీ, పిల్లలు ఆట స్థలం లేకుండా వేసి పడేసారు. ప్రతి ఒక్కరు ఇంటింటికి ముట్టడిస్తామని చెప్తా ఉన్నాం. ఈ వేదిక ద్వారా చెప్తున్నాం, అందరికీ అనియత భావించకూడదు, రాజకీయంగా చూడకూడదు. తక్షణంగా పెద్ద మనసుతోని రాకేష్ అన్న పెద్ద మనసుతోని ఈ సమస్యను స్వీకరించేసి సమస్య పరిష్కారం చేయగలరని చెప్తా ఉన్నాం. ఈ విషయం వినయ్ రెడ్డి ఇన్ఛార్జ్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరు స్పందించండి. ఈ ఇంట్లో పార్కు నిర్మాణంలో ఈ అక్రమ నిర్మాణం ఆపేయండి. మంచి మార్గంలో పోదాం, 10 మందికి సేవ చేద్దాం. జై కాంగ్రెస్.